నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించిన సీఎం. దివంగత నేత కుండివాడితో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర క్రీడల నేపథ్యంలో కడపలో 2K రన్ నిర్వహణ. క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకే పోటీల నిర్వహణగా వైసీపీ నేతల స్పష్టీకరణ. ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి వెల్లడి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 3 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆదివారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తొలుత సీఎం ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి ఘాట్ను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని ప్రార్థనా మందిరానికి చేరుకుని ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పులివెందుల మండల నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి పులివెందుల పట్టణాభివృద్ధికి దిశానిర్దేశం చేశారు. అనంతరం నియోజకవర్గంలోని సింహాద్రిపురంకు చేరుకుని పోలీస్ స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు సింహాద్రిపురం జంక్షన్, పార్కులను ప్రారంభించి స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని ఈ రాత్రికి వైఎస్ఆర్ గెస్ట్ హౌస్లో బస చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాయలసీమలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి శ్రీ వీరాంజనేయ స్వామి క్షేత్రంలో హనుమత్ వ్రతం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి నేతృత్వంలో తిరుమలకు చెందిన అర్చక స్వాములచే విశేష పూజలు, వ్రత నిర్వహణ చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం 8 గంటల నుంచి స్వామివారి సభ, అనుజ్ఞ, విశ్వస్వేకిన పూజ, పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ఠ, హనుమత్ కలశ ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్ఠ, హోమాన్ని నిర్వహించారు. అలాగే కంకణధారణ, హనుమత్ వ్రత కథలు, మహాపూర్ణాహుతి, హనుమత్ కలశ ఉద్వాసన, సంప్రోక్షణ తదితర విశేష పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులు తీర్థప్రసాద వినియోగం జరిగిందన్నారు. పూజా కార్యక్రమాల్లో స్థానికులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విశేష ఏర్పాట్లను చేశారు. రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర క్రీడల ద్వారా గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యం వెలుగులోకి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు అక్షయ్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని క్రీడలను ప్రోత్సహిస్తూ కడప నగరంలో 2K రన్ నిర్వహించారు. కడప మున్సిపల్ మైదానం వద్ద ఈ రన్ను స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణ రావు జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ మైదానం నుంచి ప్రారంభమై నెహ్రూ పార్క్, రాజారెడ్డి వీధిగా హరిత హోటల్ వరకు ఈ రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో అక్షయ్ రెడ్డితో పాటు ఇతర యువత పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణిస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను చాటి చెప్పేందుకే ఇలాంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఆయన వివరించారు. ఈ విషయంగా ఆలోచించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమకు నైపుణ్యం గల క్రీడల్లో పాల్గొని రాణించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ షఫీతో పాటు ఇతర నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఫాస్ట్గా వెడల్గా పోవండి, వెడల్పుగా ఫాస్ట్గా ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ర్యాలీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇండోర్ స్టేడియం, మున్సిపల్ స్టేడియం నుంచి హరిత హోటల్ వరకు భారీ సంఖ్యలో యువత ముందరికి వచ్చి దీనికి మద్దతు తెలపడం జరిగింది. యువతకి ఎప్పుడైనా క్రీడలు మరియు సినిమాలు అంటే ఒక ప్రత్యేక ఆసక్తి, ఒక ప్రత్యేక ఇంట్రెస్టు. అందులో భాగంగానే ఎప్పుడైనా యువతకి క్రీడలు అంటే ఒక సినిమా స్టార్ కానీ, ఒక క్రికెట్ స్టార్ అంటే ఒక ప్రత్యేక ఇన్స్పిరేషను. వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని చాలామంది కూడా ఈరోజు క్రీడలకి, సినిమాల్లోకి వెళ్ళాలనే ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకి ఎప్పుడైనా. అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాన్సెప్ట్ ఆడుదాం ఆంధ్ర అనేది తీసుకురావడం జరిగింది. క్రీడలు ఎప్పటికైనా యువతకి ఒక ప్రత్యేక చైతన్యం కలిగించేటువంటిది మరియు క్రీడా స్ఫూర్తిని పెంచేటువంటిది క్రీడలు అనేటివి. అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా 37 లక్షల మంది రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందులో ప్రత్యేకంగా ఇక్కడికి ఈరోజు విచ్చేసిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి, అలాగే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు చాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ర్యాలీకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే యువతలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసేందుకు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువత యొక్క ప్రతిభను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా యువత యొక్క వాళ్ళ యొక్క టాలెంట్ను బయటికి తీసే విధానానికి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడాను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ ప్రతిభను కనబరుచుకునే విధంగా ఆడి వాళ్ళను సద్వినియోగం చేసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు భాస్కర్ రెడ్డి అండి, యువజన విభాగ రాష్ట్ర జాయింట్ సెక్రటరీని. నా జమ్మనోడు కాన్స్టిట్యున్సీ. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గ్రామీణ స్థాయిలోని గ్రామీణ స్థాయిలోని నైపుణ్యం గల యువతను ఎంకరేజ్ చేసి వాళ్ళను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలోకి ముందుకు తీసుకెళ్లడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి మద్దతుగా ఈరోజు మనం ఇక్కడ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో 13 జిల్లాలోని 10 జిల్లా హెడ్ క్వార్టర్స్లో మనం ఏదైతే ఈ మారథాన్ నిర్వహించినామో ఇక్కడికి విచ్చేసిన ప్రతి యువతకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైతే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై జగన్, జై బైరెడ్డి. అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడం జరిగింది. అందుకు యువజన విభాగం అధ్యక్షుడు సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో యువజన విభాగం తరఫున మ్యారథాన్ నిర్వహించడం జరిగింది. అందుకు 1000 మందికి 1500 మంది పైగా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పేరు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కడప జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిని. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో 26వ తారీఖు నుంచి మొదలు కాబోతుంది. దానిలో భాగంగా దాదాపు 40 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క టాలెంట్ను నిరూపించుకొని గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు కూడా తన యొక్క టాలెంట్ నిరూపించుకొని రాష్ట్ర స్థాయిలో రాణించి, అలాగే రాష్ట్రం తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్ర క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ప్రతి ఒక్కటి నుంచి ఒక్కొక్క టీము మన రాష్ట్రానికి కూడా సపరేట్గా ఉండి దాన్ని ఖచ్చితంగా మీరు యువత ఉపయోగించుకొని ముందుకు రావాలని చెప్పేసి, అలాగే ఈ క్రీడా పోటీలకు యువత తరపు నుంచే కాకుండా ప్రజల తరపు నుంచి కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం వేసి యువతను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఈరోజు ఇక్కడ 2 కిలోమీటర్ల మ్యారథాన్ జరపడం జరిగింది.
మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో దాగున్న క్రీడా ప్రతిభను వెలుగు తీయడానికి అన్నగారు పిలుపునిచ్చారు. దానికి తోడుగా యువజన ప్రతి ఒక్కరూ మన రాష్ట్రంలో ఉండే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే ఈ 20 రోజుల కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ సెలవు తీస్తున్నాను. చక్రాపేట మండల పరిధిలోని గండి శ్రీ వీరాంజనేయ స్వామిని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి ఆయనకు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ముఖ్య అర్చకులు రాధగోపాలాచార్యుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుశ్యాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు. అర్చకులు వారిని వేదాశీస్సులతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు చింతకొమ్మదిన్నె జడ్పీటీసీ నరేన్ రామాంజన్ రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు పూజల్లో పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి భయం పట్టుకుందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్నటి రోజు ముఖ్యమంత్రి కడప నగర పర్యటన సందర్భంగా ప్రజలు నరకయాతన అనుభవించారన్నారు. ముఖ్యమంత్రి పోలీసుల వలయంలో పర్యటించాల్సి వచ్చిందని ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి ఏటా క్రిస్మస్కు వచ్చి శంకుస్థాపనలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. ఇప్పటి వరకు శంకుస్థాపనలు చేసిన వాటిలో 10% పనులు కూడా పూర్తి కాలేదన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వంగా చెప్పుకునే సీఎం కనీసం నీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారని అన్నారు. జిల్లా కరువు బారిన పడితే కరువు జిల్లాగా ప్రకటించలేని దుస్థితిలో ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఊసే లేకపోగా టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే కడప జిల్లాలో గతంలో ఆయన ప్రారంభోత్సవాలు, ఆయన చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూసేదానికి ప్రజలు ఎప్పుడు కూడా ఆతృతగా వచ్చి చూస్తారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారిది ఒక భిన్నమైన వైఖరి. ఈయన వస్తున్నాడంటే ప్రజలందరినీ కూడా ఇండ్లకు పరిమితం చేస్తాడు. నగరాన్నంతా, జిల్లా అంతా కూడా పోలీస్ వలయంలో తీసుకుపోతారు. బయట జనాన్ని ఎవరు తిరగనివ్వరు. పరదాల చాటున తిరుగుతాడు. ఎందుకు ఆయనకు భయమా, అభద్రత? ప్రజలకు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గతంలో చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకోలేకపోయినానని మొహం చెల్లడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉండా. ఈ 4.5 సంవత్సరం, దాదాపు 5 సంవత్సరాలు కాలంలో ప్రతి క్రిస్మస్కి వచ్చావు, ప్రతి సెప్టెంబర్ 2వ తేదీ కానీ జూలై 8 కానీ మీ తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకొని వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేశావు. ఈ కార్యక్రమాల్లో 10% అన్నా పూర్తయ్యాయని అడుగుతూ ఉండా. రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 4 ఏళ్ళు అవుతా ఉంది. ఇంతవరకు ఎకరా భూసేకరణ కూడా చేయలే. జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు అనుసంధాన ప్రాజెక్ట్ అని 4,000 కోట్లు పెట్టావు, 4,600 కోట్లు. కనీసం 400 కోట్లు కన్నా ఖర్చు పెట్టి ప్రాజెక్టు ముందుకు పోయింది అని అడుగుతూ ఉండా. ఇంతవరకు కరువు జిల్లాగా ప్రకటించడానికి కూడా మీకు మనసు రాలేదంటే, సొంత జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యి జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకొని కరువు జిల్లా ప్రకటించేదానికి కూడా మీకు మనసు రాలేదంటే, కడప జిల్లా పైన, కడప జిల్లా రైతులపైన మీకు ఏమాత్రం ప్రేమ, అభిమానం, మమకారం ఉందా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అరటి తోటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చినాయి. రేపు ఎండాకాలం వస్తే
మామిడి తోటలు, చీనా తోటలు, సన్నిమ తోటలు అన్నీ కూడా భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయి ఎండిపోయే పరిస్థితి వస్తాయి. ఇంత ఘోరమైన కరువు పరిస్థితులు ఉంటే కూడా జిల్లాకు వచ్చి కూడా కరువు జిల్లాగా ప్రకటించడానికి మీకు మనసు రావడంలే. స్టీల్ ప్లాంటు ఎక్కడ వేసిన స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంది. నీ పునాదిరాయి మాత్రం చూసేదానికి స్పష్టంగా ఉంది. రోడ్ల పరిస్థితి చూస్తే అధ్వానం. ముఖ్యంగా 4.5 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండారే. కడప నగరం జిల్లా హెడ్ క్వార్టరు, ఈ పనులు ఎప్పుడు చేపట్టకూడదు. రోడ్లన్నీ ఓపెన్ చేసేసి అస్తవ్యస్తం చేసి ప్రజలకు నరకం చూపిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ జామ్లు, మనిషి కదలలేరు. మహిళలు నడిచిపోయే మహిళలంతా కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. సుందరీకరణలు చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ మెరుగుపరచండి అయ్యా. ముందే మీరు అప్పుల పాలు చేశారు ఈ రాష్ట్రాన్ని. కనీసం ఉన్న అరాకొరా నిధులతో ఏదైతే అత్యవసర పరిస్థితి ఉన్నా అవి చెయ్యండి అయ్యా అంటే తినేదానికి తిండి లేకుంటే మీసాలకు సంపంగి నూనె అని కలెక్టరేట్ సుందరీకరణ, కూడలు సుందరీకరణలు ఆగమేఘాల మీద. ఈరోజే గుంతలు తీస్తారు, ఈరోజే కాంక్రీట్ వేస్తారు, ఈరోజే రాళ్ళు మరుస్తారు, ఈరోజే పెయింట్లు కూడా వేసేస్తారు. అంత హడావిడిలో కూడా ఈ కూడళ్ళన్నీ కూడా సుందరీకరణలు పూర్తి చేయలేకపోయినారు మీరు. కలెక్టరేట్ సుందరీకరణ ఇంత అర్జెంట్ అవసరమా? ఎవరి కోసం ఆ కలెక్టరేట్? ఈ రాష్ట్రంలో ఈ గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి పోయినా ఎక్కడున్నా ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకునేవాళ్ళు. పబ్లిక్ రిప్రజెంటేషన్స్ తీసుకొని అక్కడున్న అధికారులకు అక్కడికక్కడే హామీలు ఇచ్చి, అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ సమస్యలను నెరవేర్చేవాళ్ళు, వాళ్ళ సమస్యలు తీర్చేవాళ్ళు. ఈ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఎక్కడా తీసుకోరు, ప్రజలను దగ్గరికి రానివ్వరు, వినతులు తీసుకోరు, ప్రజా సమస్యలు పరిష్కరించరు. ప్రజలను చూసేదానికే ఈయనకు భయమా, మొహం చూపించలేక ఆందోళన, చెప్పిన హామీలన్నీ నెరవేర్చలేకపోయినానని లోపల మొహం ఎక్కడం లేదా? ఇది ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇన్ని రకాలుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కడప జిల్లాలో కూర్చొని ప్రజలను మోసం చేసి అబద్ధపు హామీలన్నీ ఇచ్చి నువ్వు ఏ మంచి చేయకపోయినా ఈరోజు నరకం చూపిస్తున్నాం. నీ పర్యటనలు వస్తే ప్రజలు భయపడిపోతున్నారు. ఇళ్లలో నుంచి బయటకు వస్తే పోలీసులతో దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతే నోటీసులు ఇస్తూ ఉన్నారు, మీరు బయటికి రావద్దని. ఇటువంటి అరాచక ప్రభుత్వం, అబద్ధపు ప్రభుత్వం, మోసపూరిత ప్రభుత్వం, దానికి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా వ్యవహరించిన పరిస్థితులు లేవు. ఇది ఈయనకే దక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో నాకు తెలిసినంతవరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చివరి పర్యటన ఏమో. రేపు ఎన్నికలు వస్తే మాత్రం తప్పకుండా కడప జిల్లా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఇంకా మళ్ళీ మీకు అధికారం ఇచ్చే పరిస్థితే ఉండదని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా పర్యటనలో భాగంగా 2వ రోజు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించిన సీఎం. దివంగత నేత కుండివాడితో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర క్రీడల నేపథ్యంలో కడపలో 2K రన్ నిర్వహణ. క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకే పోటీల నిర్వహణగా వైసీపీ నేతల స్పష్టీకరణ. ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.